ఇంకోసారి నా జోలికి రావద్దు. నెక్స్ట్ దోవలు తెచ్చి దోపమేస్తాను. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే ఈమె వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అనసూయ సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేసినా పెద్ద ఎత్తున వివాదంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈమెకు విజయ్ దేవరకొండతో పెద్ద ఎత్తున వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సినిమాలను పరోక్షంగా ఈమె కామెంట్లు చేస్తూ పోస్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఈమెకు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇలా తరచూ వివాదాల్లో నిలిచే ఈమె కొత్త ఏడాదిలో అడుగు పెట్టగానే బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఈమె ఎందుకు ఫైర్ అయ్యారు అనే విషయానికి వస్తే 2023లో నా మాటలు బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయింది. 2024లో కూడా నేను ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి ధూపం వేస్తా అంటూ బూతులతో రెచ్చిపోయింది. ఇలా అనసూయ బూతులు తిడుతూ కొత్త సంవత్సరంలో ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే అనసూయ పట్ల ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసినా ఈమె మాత్రం తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. తాజాగా తను కొత్త సంవత్సరంలో కూడా ఇలానే ఉంటానని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో ఈమె ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నటువంటి ఎన్నో సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులకు సందడి చేశారని చెప్పాలి.